ఏం చెబుతుంది ఈ కుటుంబ నేపథ్యం కోసం బైబిల్ అంటే చాలా పెద్ద విషయాలు చెబుతుంది. అవన్నీ నేను వివరించను, కానీ 4-5 ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి. ఫ్యామిలీ లిటర్ ఉన్నాయి కనుక. జీవితంలో ఎప్పుడైనా పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? ఇది మొదటి ప్రశ్న. అది ఆడోళ్ళకి మగోళ్ళకి మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైనా అనవసరంగా చేసుకున్నాను రా, అలాగుండిపోతేనే బాగుండురా అని ఎప్పుడన్నా అనిపించిందా? నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకుని వచ్చాను, నాకు కూడా ప్రశ్న ఇది. రెండవ ప్రశ్న, చేసుకున్నాను, ఈ మనిషినే ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? పోయి ఇతన్నే ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? ఈమెనే ఎందుకు చేసుకున్నాను అని అనిపించిందా? అనిపించినా చెప్పడం లేదా? అనిపిస్తుంది. భీమవరంలో ఎవరు వీడియో ఉంటుందో ఆయన చేసుకోవాలి. మీరు ఆ బరువులు బాధ్యతలు మీకు తెలియాలి అంటున్నాడు. చూసారు ఆయన, చేసుకోవాలి మీరు అంటున్నాడు ఆయన. ఎప్పుడైనా ఇది అనిపించిందంటే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా త్వరగా నేను పెళ్లి చేసేసుకున్నా, ఇంకా ఆగితే బాగున్నాను అనిపిస్తుంది. చేసుకున్నాను, ఈ మనిషిని ఎందుకు పొరపాటు పడ్డాను, త్వరగా చేసుకున్నాను, ఇంకా బెస్ట్గా ఎవరన్నా వచ్చినేమో అనిపిస్తుంది. ఈ మాట కొంచెం తెగించి అడుగు ముందుకేసి అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు విడాకులు తీసుకోవాలన్న థాట్స్ మీకు వచ్చాయా? విడిపోదాం అనే మాటలు వచ్చాయా? ఉండడానికి వీలు లేదు, వీడితో నేను బతకలేకపోతున్నాను, ఈమెతో నేను బతకలేకపోతున్నాను, ఇక విడిపోతే బెటర్ అని ఎప్పుడైనా అనిపించిందా? నాలుగవ ప్రశ్న, ఈ బతికే కన్నా చచ్చిపోతే బెటర్ అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ సంసారంలో ఉండే కన్నా చావే మంచిదని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేకపోతేనే మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలు కట్టుకోవడం రాదు, కుటుంబాలు నడిపించుకోవడం రాదు, కుటుంబాలను ఎలా చూడాలో రాదు. ఇవి చిన్న ప్రశ్నలు కాదు, ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. మరొక 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని ఎప్పుడైనా నీ భార్య పట్ల నీకు అనిపించిందా? అలా అనిపిస్తుంది మనకి. ఈవిని చేసుకోవడం వల్లే చెప్పండి నాశనం అయిపోయామనిపిస్తుంది. రివర్స్ అడుగుతున్నాను, నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? లేదా నిన్ను చేసుకోవడం వల్ల నా భర్త జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే రివర్స్ అనిపిస్తుందా? ఇవి పెద్ద ప్రశ్నలే, జీవితానికి అవసరమైన ప్రశ్నలే. వీటన్నిటినీ ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? ఒకవేళ రాత్రి వేళ ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటున్నావా? కంగారు పడ్డాను, ఆలస్యమైంది, త్వరగా చేసేసుకున్నాను, ఈ మనిషిని ఎందుకు చేసుకున్నాను, ఏంటి పరిస్థితులని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అనిపిస్తే జాగ్రత్త, నీకోసం ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, జాగ్రత్తగా విను. ఒకవేళ అలాంటి ప్రశ్న ఈ రోజుకి నీకు దోబూచులాడితే, అలాంటి ప్రశ్నల వెనకాల ఇలాంటివి ఏమన్నా నిన్ను దోబూచులాడి ఈ రోజుకి వెంటాడితే, భర్త విలువ భార్యకి, భార్య విలువ భర్తకి, కుటుంబ విలువ తెలియని పిల్లల విలువ తెలియని భార్య భర్తలు, ఇలాంటి కుటుంబాలుగా ఎవరైనా మీరుంటే జాగ్రత్త, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఫ్యామిలీ అనేది ఎంత విలువైనదో, కుటుంబం అనేది ఎంత విలువైనదో, ఆ విలువైన సంగతులు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. కుటుంబ నేపథ్యం అనేది చాలా గొప్పది. కుటుంబ నేపథ్యం అనేది దేవుడు చాలా కోరుకుని ఎంపిక చేసుకునే విలువైన సంగతి. అలాంటి గొప్పది కుటుంబ నేపథ్యం. 4 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి. 4 విషయాలు కనబడతాయి, చూడండి. చూద్దాం ఒకసారి. జూమ్ చదవండి. రిలేషన్, రెవల్యూషన్, రిఫ్లెక్షన్, రెజరెక్షన్. అదే ఫ్యామిలీ అంటే. ఏంటి కుటుంబం అంటే? 4 విషయాలు చెబుతున్నాడు. రిలేషన్, సంబంధము అని అర్థం. రెవల్యూషన్, నీ హై ఓపెనింగ్ అయ్యే విషయాలు మ్యారేజ్లో తెలుస్తాయి. ప్రత్యక్షత,
లైఫ్ అంటే ఇదిరా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, తిన్నాను, తిరిగాను, నచ్చినట్టు బతికాను, జీవితం అంటే కుటుంబం వచ్చాక అర్థమైందని ఒక ప్రత్యక్షత నీకు వస్తుంది. అదే నీ కనబడేది రెవల్యూషన్. మూడోది చెప్తున్నాడు రిఫ్లెక్షన్. నీ నుంచి నీ భార్య నుండి, నీ నుండి నీ భార్యకి, భార్య నుండి నీకు, మీ ఇద్దరు నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి మీరు ఒక మెసేజ్, ప్రతిబింబం. మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఉదాహరణ. మీరు సమాజానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా, ప్రతిబింబాలుగా ఉండాలి. ఇంకేముంది? రిజరెక్షన్. ఒకరి కొరకు ఒకరు రోజుకు రోజుకు మరణించాలి. నూతనంగా ప్రతిరోజు నీ భార్య కొరకు నువ్వు పుట్టాలి. నూతనంగా నీ భర్త కొరకు నిన్ను నువ్వు మార్చుకొని చస్తూ బతుకుతూ పుట్టాలి. ఈ 4 విషయాలే కుటుంబం అంటే. అర్థమైనట్టే ఉంది, అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అర్థమయ్యేలాగా బైబిల్లోంచి చూద్దాం ఒకసారి రండి. ఆదికాండము మొదటి అధ్యాయం, త్వరగా ఆదికాండము మొదటి అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయం ఉదయం కలగొక దినమాయను. మరియు దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలమును చేసి విశాల క్రింది జలములను ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టిన. ఇలా చదువుకుంటూ పోతే 6 దినాలు కనబడతాయి మనకి. ఎన్ని? సృష్టి దినాలు 6 దినాలు. 6 దినాల్లో 6 రకాల విషయాలు జరిగాయి. మొదటి విషయంలో ఏం జరుగుతుంది? దేవుడు భూమిని ఆకాశముని ఎలా సృష్టించాడో చెబుతున్నాడు. ఆ చెబుతూ దేవుడు ఏమన్నాడంటే, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను, చీకటి అగాధ జలముల పైన పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండెను. యూనివర్స్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయిందట. అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దేవుడు అంటాడు, ఫస్ట్ డేలో దేవుడు అన్నాడు తెలుసా, వెరీ గుడ్, మంచిది. నెక్స్ట్ డే వచ్చింది, సముద్రాలు కనబడ్డాయి, విశాలం కనబడింది. దేవుడు దానిని కూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా, మంచిది. 3వ దినం వచ్చింది, గడ్డి, నేల, విత్తనాలు, ఫలభరితమైన వృక్షాలు, అభివృద్ధి బీజాలు, ఇభివృద్ధి బీజాలు అంటే ఈ మన బాటనీలో మాట్లాడుకునేవి. గడ్డి, తమలో విత్తనాలు, బయట వచ్చే విత్తనాలు, చెట్లలో, గడ్లలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత దేవుడు అంటాడు 3వ దినాన్ని మంచిది, వెరీ గుడ్. ఫస్ట్ దినం మంచిది అన్నాడు, 2వ దినాన్ని మంచిది అన్నాడు, 3వ దినాన్ని మంచిది అన్నాడు, 4వ దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసి కాలములను సమయములను వాటిని నియమిస్తున్నప్పుడు దేవుడు వాటంతటినీ చూసి దేవుడు అన్నాడు మంచిది, నచ్చింది యూనివర్స్ అన్నాడు. ఇంకా మాట్లాడాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు నక్షత్ర రాశులు మాట్లాడిన దేవుడు 5వ దినాన్న భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నిటినీ పుట్టించిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది. 6 దినాలు మంచిది. ఆది కాండంలో 6 దినాలు మంచిది. బట్ ఒకటి మంచిగా లేదట దేవుడికి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్నీ మంచిదన్న దేవుడు సృష్టిలో ఆయనకి మంచిగా కనబడింది ఏంటో తెలుసా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. రిలేషన్ అనే దానికి దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సంబంధం అనేది ఎంత గొప్పదో దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సృష్టిలో బంధం అనేది ఎంత విలువైందో చెబుతున్నాడు చూడండి. మొదటి దినం మంచిదన్నాడు, 2వ దినం మంచిదన్నాడు, 3, 4, 5, 6 దినాలు మంచివని 6వ దినాన మంచిని చేసిన దేవుడు అంటున్నాడు ఈడు ఇలా ఉండడం మంచిది కాదు. జంతువులను చూశాడు, పక్షులను చూశాడు, అన్నిటినీ చూశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు వెంటనే నిర్ణయించుకున్నాడు, వాడికి మ్యారేజ్ చేశాడు, వివాహం జరిగించి అన్నాడు ఇప్పుడు సృష్టి మంచిది. ఇంత పెద్ద గడ్డి, ఇంత పెద్ద వృక్షాలు, ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద సమాజము, ఇంత పెద్ద వ్యవస్థ, జంతుజాలము, రకరకాల వ్యవస్థలు ప్రారంభమైతే ఇంత పెద్ద విశ్వానికి దేవుడికి లోపంగా కనబడుతుంది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. అయితే ఆ లోపాన్ని భర్తీ చేసింది ఏంటో తెలుసా, మ్యారేజ్.
వివాహం, పెళ్ళి, ఆ విషయాన్ని, పెళ్ళి అనేది సృష్టికే సౌందర్యం. అందుకే మన సాంగ్లో వస్తుంది, సృష్టిలోనే సౌందర్యమైనది నువ్వు పెట్టిన వివాహ వ్యవస్థ. మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి, వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావుంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితం లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు. దేవుడు అన్నాడు, మీరిద్దరు కలిసి బతికితే బాగుంటుంది. అది కొండల కన్నా గొప్పగా ఉంటుంది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగా ఉంటుంది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైంది. బంధాన్ని దేవుడు ప్రారంభిస్తుంది. ఇదిగో, నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నీకు ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నాను. ఎంత బాధ్యత తెలుసా? సృష్టి నిర్మాణాన్ని బాగా వినండి. సృష్టి నిర్మాణం 6 మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. సృష్టి బాగా వినండి. సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలాగ ఆపేశాడండి చెప్పాలి. సృష్టి నిర్మాణం అంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎండ్ చేశాడు, ఎలాగ ఆపాడు? సృష్టి నిర్మాణాన్ని ఎలా ముగించాడో తెలుసా? మ్యారేజ్ చేసి ముగించాడు. ఫుల్ఫిల్ అన్నాడు. ఇంత పెద్ద సృష్టి నిర్మాణాన్ని దేవుడు ముగింపు ఎలా పలికాడు? సృష్టికి ముగింపు ఎలా పలికాడండి? వివాహం చేసిన తర్వాత సంపూర్ణమైంది అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? సృష్టి ఆయన చేసి వివాహముతో ఆయన సృష్టిని సంపూర్తి చేసి ముగిస్తే మరొక సృష్టి నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా? భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. దాన్నే ప్రోక్రియేషన్ అన్నారు. అంటే ఆయన చేసిన సృష్టికి కొనసాగింపు చేసే సృష్టికర్తలు ఎవరో తెలుసా? మనమే. ఆయన చేసిన సృష్టికి ఆ సృష్టి కొనసాగింపు, జనరేషన్ కొనసాగింపు అంటే మిగిలిన సంతాన ఉత్పత్తి కార్యక్రమం, ఈ సృష్టి కార్యక్రమం ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా? భార్య భర్తల చేతులు. అందుకే సృష్టి కార్యక్రమం చేసి అక్కడ ముగిస్తే కొనసాగింపు దేవుడు భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి! మనుషుడు కలిస్తే మరొక మనిషి పుట్టడం ఏంటి? మనస్సు నుంచి మరొక మనిషి రావడం ఏంటి? ఎంతగా ఉంటుందండి? సృష్టి నుంచి బాగా వినండి. సృష్టికర్త సృష్టిని చేసి మనల్ని సృష్టములుగా పెడితే మన నుంచి మరొక సృష్టి అంట. ఎప్పుడన్నా పిల్లల్ని అలా చూడండి, నిద్రపోయినప్పుడు మా పాపని నేను చూస్తాను, మీరు చూస్తారు లేదు, చూడండి 2 ఫేసులు కనబడతాయండి వాళ్ళలో. అటు అమ్మలాగా కనబడుతుంటుంది, వాటి నాన్నలాగా కనబడుతుంటుంది. గాడ్ క్రియేషన్ ఏంటి చెప్పండి, విచిత్రంగా ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు కలిస్తే ఒక ప్రతిబింబాన్ని దేవుడు తయారు చేసి అలా ఇస్తాడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆ బిడ్డను చూస్తుంటే అన్ని రకాలంటే తల్లిగా కనబడుతుంటుంది, తండ్రిగా కనబడుతుంటుంది. అంటే దేవుడు సృష్టిని నీ ద్వారా కొనసాగిస్తున్నాడు. బంధం, భార్య ఒక బంధం, భర్త ఒక బంధం, పిల్లల ఒక బంధం, ఆశ్చర్యకరమైన బంధం. ఇలాంటి బంధంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు స్త్రీగా ఉండు, నువ్వు పురుషుడిగా ఉండు అన్నాడు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? స్త్రీగా పురుషుడిగా ఉండంటే స్త్రీలు అన్నారట మొగోలుగా పుడితే బాగుండు అన్నారట. ఈ మధ్య కొంతమంది అదో రకములు తయారైపోయారు. ఆడికి చీర కట్టుకోవాలనిపిస్తుంది ఏటో మరి. ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, ఈడేటర్ ఇలాగైపోయాడంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడు. అనవసరంగా మగోడుగా పుట్టాను, ఆడపిల్లగా పుడితే బాగుంది. ఇంటర్వ్యూలు మళ్ళీ ఆడికి ఎవడన్నా అడగండి, ఆడికి మళ్ళీ ఇంటర్వ్యూలు. దరిద్రం ఏడు చెప్పినా దేవుడు సృష్టిలో నువ్వు ఆడపిల్లగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం, నువ్వు మగపిల్లోడుగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఆ జెండర్కే పేరు పెడతావంటే నువ్వు ఎవరికి లోపం చూపిస్తున్నావు తెలుసా? దేవుడికి లోపం చూపిస్తున్నావు. అది కన్నా చదివినప్పుడు మీరు చదవండి. దేవుడు తన స్వరూపమందు స్త్రీలుగాను
పురుషుని గాను, స్త్రీని గాను పురుషుని గాను. దేవుడు తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుడు గాను చేశాడు. స్త్రీ పురుషుడు అంటే నువ్వు దేవుని స్వరూపం స్త్రీవైనా, నువ్వు దేవుని స్వరూపం పురుషుడివైనా, మీరు సాక్షాత్తు దేవుని స్వరూపం. మీరు ఎలా ఉండాలని, మీ రంగు ఎలా ఉండాలని, మీ ఎత్తు ఎలా ఉండాలని, మీ అందం ఎలా ఉండాలి, మీ పల్లవరస ఎలా ఉండాలి, మీ కళ్ళు ఎలా ఉండాలని, మీ ముఖ్యంత ఉండాలని, ఇదంతా కోరికని డిజైన్ చేసుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. గుర్తుపెట్టుకో. తనలా చూడాలనుకున్నాడు, తన గుణగణాలతో చూడాలనుకున్నాడు. అలాంటి నిర్మాణాన్ని నువ్వు పేరు పెట్టుకుంటున్నావంటే నేనేమనాలి? అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవలు వచ్చినప్పుడు, ఈ భార్య భర్తలు మీకే, మీరు మగోళ్ళు అంటారు. మరి మీరేంటి డైనోసార్లా? మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనోడో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కూడా దేవుని దృష్టిలో అంతే విలువైన. ఆడపిల్ల ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మగపిల్లోడు కూడా అంత విలువైనోడు. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కోరుకున్నాడు, ఒక చక్కటి బంధాన్ని ఏర్పరిచాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 15 వచనం. త్వరగా 2వ అధ్యాయం 15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను సేద్యపరచుటకును కాచుటకును ఇప్పుడు చెప్పండి, కుటుంబ బాధ్యత అనేది ఎంతమంది మీద ఉందో చెప్పండి? ఇద్దరి మీద. కుటుంబం నాశనమైందంటే, కుటుంబం తేడాగా ఉందంటే, కుటుంబం పతనమైందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి? ఇద్దరిదే. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు అడిగే స్టైల్ చూడండి. ఆదాము తిన్నా అవ్వ తిన్నా, ఆదాము తప్పు చేసినా అవ్వ తప్పు చేసినా గుర్తుపట్టండి, దేవుడు ఇద్దరిని అడుగుతాడు. మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు, మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే. కాపలా కాయాలన్నా మీ ఇద్దరే, సేద్యపరచాలన్నా మీ ఇద్దరే. కుటుంబంలో ఏది జరిగినా, ఎవరి వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు, నిలదీసి ఇద్దరిని అడుగుతాడు. ఏం చేస్తున్నారా అని అడుగుతాడు. ఈ లోకల్ కోర్టులు, ఈ జడ్జి గారు, ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు మీ ఇద్దరిదే బాధ్యత. ఫ్యామిలీలో నాదేమి తప్పు లేదా, అదేమి నీది తప్పు లేకపోవడం ఏంటి? ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి, నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి. ఇద్దరికీ దేవుడు సమానంగా పని. అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు. చెప్పండి, వదలడు ఆయన. గుర్తుపెట్టుకో. రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన బాధలు ఆయనయే, నా బాధలు నా అంటే నోర్మే తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు. కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు. రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు. కలిసి చెయ్యాలి. ఏది చేసినా మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తున్నా, ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు? ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికీ సంబంధం ఉంది. నవ్వులో ఇద్దరికీ సంబంధం ఉంది. ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికీ సంబంధం ఉంది. అది ఎలా ఆయన అడగండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా, సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు. ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్గా మాట్లాడుకోండి,
ఎటకరం అనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలాసార్లు చాలామందికి ఎద్దుల్లాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మి బయటకు పో, ఆ బాత్రూంలో పోయి కొట్టుకోండి ఇద్దరు, లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు, మీరు ఎలాగే కొట్టుకుని తట్టుకొని మీరు ఎలాగే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావకరాన్ని నీ కొడుకు నేర్పిస్తున్నారా? భార్యగా భర్తగా కలిసి పెళ్ళంటే ఇలాగే ఏడుస్తారా, ఇలాగ కొట్టేస్తాం, అందుకే పెళ్ళిళ్ళు వద్దురా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి నేర్పిస్తాడు, రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు, ఏమనుకుంటున్నావు పిల్లం లేకపోతే? ఇలాంటివి నేర్పిస్తాడు, ఎక్కడ తిరుగుతాడు? నేను మనకు కావాలని అంటున్నాను, కొన్ని దరిద్రపు సెంటర్లో తిరుగుతాడు, హెచ్చవేచ్చిపోతాడు, ఏమనుకుంటున్నావు? పాడి పనులు చేసి సుఖవేదలు వచ్చేస్తాడు, ఈ కొడుకు పోతాడు, ఏమనుకుంటున్నావు? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుపుతున్నాను. పిల్లలు జాగ్రత్త, మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్నే బంధము మెయింటైన్ చేయడం అంటారు. ఇది ఉండాలి మ్యారేజ్లో. రెండోది ఏంటో తెలుసా? రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రత్యక్షత మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షత అంటే ఆదాముకు ప్రత్యక్షత వచ్చిందట పెళ్ళిలో. ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఆది కాండము త్వరగా ఆది కాండం మొదటి అధ్యాయం 18వ వచనం. తెలిసిన వచనాలైనా కావాల్సిన విషయాలు ఉన్నాయి, ఒకసారి చదువుదాం. ఆది కాండం మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. భూమి మీద వెలుగిచ్చుటకును క్షమించండి, 2వ అధ్యాయం 18వ వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. వాటిని అతని యొద్దకు రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టును. ఆగుదాం, బాగా వినండి. మొదట ఈ 18వ వచనం ఏమన్నాడండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి మంచిది కాదన్నాడు వెంటనే పెళ్లి చేయాలి కదండి. పెళ్ళి వెంటనే ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే పెళ్ళిలు తెలియనోడికి పెళ్లి చేస్తే పిల్లని ఏం చేస్తాడు? రాసి రంపాన్ని నెడతాడు. పెళ్ళిలు తెలియనోడికి వెంటనే పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? ఆ పిల్లని విలువగా చూడలేడు. భార్య విలువ తెలిసే వరకు పెళ్లి జోలికి పోకూడదు. అదే ప్రత్యక్షత అంటే. ఆదాముకు తెలియాలి ఇప్పుడు ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత? ఒంటరిగా నరుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియడమే కాదు, ఆడు ఎంత ఒంటరిగా ఉన్నాడన్న సంగతి నరుడైన వాడు కూడా తెలియాలి. మ్యాచింగ్స్ పెట్టాడు దేవుడు. మ్యాచింగ్ ఎవరు వచ్చారో తెలుసా? పులి వచ్చింది, నక్క వచ్చింది, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, అన్ని రకాలు వచ్చాయి. చూస్తున్నాడు, పేర్లు పెడుతున్నాడు. అద్భుతంగా ఉంటుందండి. పేర్లు పెట్టాడు, రకరకాలు పెట్టాడు, పేర్లన్నీ పెట్టాడు. నేను అనుకుంటానండి మ్యాచింగ్స్ అవి. ఆదాముకి ఫస్ట్ మ్యాచింగ్స్ అవి. చూశాడు, పులి మ్యాచ్ అవ్వదు. ఏ వచ్చినా జంటలుగానే వస్తున్నాయి. ఆ జంటల మధ్య ఒంటరిగా ఉన్నది ఎవరో తెలుసా? ఆదామన్నాడు. అరే ఎల్లో ఆడ మగ ఉంది, జెండర్స్ ఉన్నాయి ఇందులోని. జెండర్స్ అంటే ఆడ ఉంది, మగ ఉంది. ఇక్కడ ఆడ ఉంది, మగ ఉంది. పిల్లులు ఆడ ఉంది, మగ ఉంది. కుక్కలు ఆడ ఉంది, మగ ఉంది. ప్రతి జంతువుకి ఆడ మగ జెండర్ ఉంది. నేను మగే ఉన్నాను, ఆడేది? డౌట్ రేజ్ అయింది ఆదాముకి. అన్నీ జంటలుగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా చక్కగా ఉన్నాయి, పేర్లు పెడుతున్నాం. మరి నాకేది తోడు? రేజ్ అవ్వాలి ఆదాముకి. అందుకే తీసుకొచ్చాడు. అంతే తీసుకొచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. తన స్కిన్ ఒకలా ఉంది, పులిది ఒకలా ఉంది. తన శరీరం ఒకలా ఉంది, పిల్లి ఒకలా ఉంది. తన శరీరం ఒకలా ఉంది, కుక్క ఒకలా ఉంది. స్కిన్ చూసుకుంటున్నాడు, యాటిట్యూడ్ గమనిస్తున్నాడు, చూసుకుంటున్నాడు. జీనియాలజీలో కొన్ని విషయాలు, అంటే బయాలజీలోని ఒక విషయాన్ని మాట్లాడాడు. చూసి ఏమన్నాడు తెలుసా? నిద్రపో అబ్బాయి, నీకు చాలా క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయినా అనుకున్నాడు దేవుడు. రెస్ట్లోకి వెళ్ళాడు. రెస్ట్లో నుంచి ఇలా లేచిన వెంటనే కనబడ్డది. ఎవరు? అమ్మల్ని కన్న అమ్మ, అవ్వమ్మ. అంతే. మరి చెట్టెక్కి పాడాడో పొట్టెక్కి పాడాడో పాట నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు అలా హిమాలయాలకు పోతుంటారు సడన్గా. చూసారా? డ్రీమ్లో హిమాలయాలకు పోతారు కదా, అలా పాటలు పాడు, అలా పాడు, ఇలా పాడు. కానీ పాట మాత్రం చాలా అర్థవంతంగా పాడాడండి.
అందులో బయాలజీ ఉంది. ఆయన పాడిన పాటలో బయాలజీ ఉంది. ఆయన పాడిన పాటలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సెల్స్ గూర్చిన భాగాలు మాట్లాడాడు ఆయన. ఏమన్నా తెలుసా? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. ఏంటిది? ఎందుకు అలా అంటున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం ఎందుకు అంటున్నాడు తెలుసా? నా ఎముక వేరు, నా ముందొచ్చిన పులి ఎముక వేరు. నా ఎముక వేరు, నా ముందుకొచ్చిన ఈ నక్క ఎముక వేరు. నా శరీరం వేరు, ఈ జంతువుల శరీరం వేరు. నా శరీరం వేరు, ఈ జీవుల శరీరం వేరు. ఇప్పుడు నాకు సరైన మ్యాచింగ్ వచ్చింది, సేమ్ స్కిన్ అన్నాడు. నా ఎముకలాగే ఉంది నా ఎముక, నా మాంసంలాగా ఉంది మాంసం. కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది. అంతే, ఇంకా పాటే. వెంటనే పాట పాడాడు. తను మాట్లాడుతున్నాడు చూడండి, జీన్స్ కోసం మాట్లాడుతున్నాడు, కణ విభజన కొరకు మాట్లాడుతున్నాడు, సెల్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఇంకేంటో తెలుసా? జెండర్ ఏంటో డిసైడ్ చేశాడు. జెండర్, నువ్వెవరో తెలుసా? నారీ, స్త్రీవు నువ్వు. జెండర్, నేను పురుషుణ్ణి, ఇది నా జెండర్. నువ్వు స్త్రీవి, ఇది నీ జెండర్. అరే ఎంత బాగా అర్థమైపోయిందంటే, అది అర్థమయ్యేంత వరకు దేవుడు ఏం చేయలేదు చెప్పండి? చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి. మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే, భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పెళ్లి చేయలేకపోకండి. పెళ్లి మీద అవగాహన లేకపోయినా, ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుకెత్తిపోయి ఆ వచ్చిందాన్ని ఏడిపించి పడే సూసైడ్ చేసుకునేలా చేసేస్తారు మీరు. చివరికి నీ టార్చర్ తట్టుకోలేక, చివరికి భరించలేక ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి. కొంతమంది వయసు మళ్ళీ బుద్ధి పెరగదండి, తల్లిదండ్రులకు అలా అన్నారట. మాట అంటలేదండి, ఎదవా పెళ్లి చేసేలా అన్నారట. ఆడు 5 ఏళ్ళు పెంచితే మీ మాట వింటలేదు, ఇప్పుడు ఆ పిల్ల మాట వింటాడు. 5 ఏళ్ళు పెంచితే మీ మాటే వింటలేదు, ఇప్పుడు ఆ ఎరగందాన్ని తెచ్చి ఇడికి చేస్తే వాడు వింటాడా? వాటర్ ట్యాంక్ ఎక్కించేస్తాడు, వింటాడా? వీడు టార్చర్ తట్టుకోలేక గ్యాస్ స్టవ్ మీద కూర్చుంటుంది, వెళ్ళి వింటాడా? నా ఇష్టమే, నేను ఎలాగా ఉంటానే, నీ దిక్కున్న కాడు చెప్పుకోవే, నువ్వెవరువే నాకు చెప్పడానికి ఉంటుంది సాంగ్లో. నువ్వెవరు నాకు చెప్పడానికి పో అంటాడు. ఎందుకంటే వీడికి వివాహం విలువ తెలియదు, వీడి కుటుంబం విలువ తెలియదు. ఇలాంటి గాలోడికి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తే నిలబడతాయనుకుంటున్నా బంధాలు. అందుకే ఆదాముకు దేవుడు అర్థమయ్యేలా చెప్పాడు, ఇదిగో ఇదిగో పులి నీకు మ్యాచ్ అవుతుంది, ఇదిగో నక్క నీకు మ్యాచ్ అవుతుంది, ఇదిగో పిల్లి నీకు మ్యాచ్ అవుతుంది. నీకు మ్యాచింగ్ ఈ యూనివర్స్లో లేదు, ఇప్పుడు వచ్చింది కలుదేరు మ్యాచింగ్. అప్పుడు అన్నాడు, నా ఎముకల్లాగా ఉన్నాయి, నా మాంసంలాగా ఉంది, సేమ్ మనిషిలాగే నాలాగే ఉంది, కాకపోతే కొంచెం జెండర్ తేడా ఉంది. ఆమె నారి, నేను పురుషుడిని. దేవుడు అనుకున్నట్టే జరిగింది. ఏంట్రా అబ్బాయి, ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న నా జీవితానికి దేవుడు ఒక తోడు పంపించాడని తనకు అర్థమైంది. ఆ కథలో క్షమించండి, ఆ కథాంశంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఆదాము నిద్రపోయి లేచిన తర్వాత అవ్వ కనబడిన వెంటనే పాటలు పాడాడు. ఫ్యామిలీ కూర్చున్నా కనుక సరదాగా కోసం అడుగుతుందని ఏమనుకోకండి. నీ భార్యను చూసి నీకు ఎప్పుడైనా పాట పాడాలనిపించిందా? అనిపించట్లేదా? ఎప్పుడు అనిపించలేదా? లేదా మరి ఏం చూస్తే అనిపిస్తుంది? చెప్పండి. అరే నీ వైఫ్ని చూస్తే నీకు పాట పాడాలని అనిపించట్లేదు, నువ్వు చాలా తేడాగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. నీకు ఆవిడ ఎలా కనబడుతుంది? నీ హీరోయిన్ ఆవిడ. నీకు ఆవిడని చూస్తే పాట పాడాలనిపించలేదా? నిన్నే పక్కన కూర్చొని చూడు. అదే కూర్చోమన్నాను. అమ్మాయి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా అబ్బాయి మిమ్మల్ని చూసి పాట పాడా? పక్కనుంటే పోయా అంటున్నాడా? నడుతున్న నీ రిలేషన్లో మన తండ్రిని చూడు, ఆదాము తన భార్య కళ్ళ ముందుకు వచ్చినట్టు ఎంత సంతోషంగా పాట పాడుతున్నాడండి. నారివి, నా మాంసానివి, నా ఎముకవి. ప్రభు దీన్ని స్థిరపరచాడు తెలుసా? మీరు ఒక్క శరీరం కాదు, ఏక శరీరం, సేమ్ అన్నాడు దేవుడు. మీరు ఒకే శరీరము, ఒకే మనస్సులు, ఒక్కటే. ఆదాము తన భార్యను చూసినట్టునే ఎంతగా పొయిటిక్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ భార్యని పొగిడావా? ఈ పాట రాస్తున్నప్పుడు నాకు జతగా ఈ లాయర్ కూర్చున్నాడు, లాయర్ శేఖర్ ఎక్కడున్నాడు? కూర్చున్నప్పుడు, ఒరే యవనస్తుల్లో నుంచి మ్యారేజ్లోకి తీసుకెళ్ళి మన మెసేజ్ ఇది, కాన్సెప్ట్ ఇలా రాద్దాం పాట అంటే, మంచి పొయిటిక్గా ఉండే కొంచెం పదాలు ఏమన్నా చూడరు, చక్కగా ఎక్కిద్దాం దీన్ని అంటే, ఆడ ఏకంగా ఏం తెచ్చాడు చెప్పినా, నక్షత్రంలో ఉన్నావు, చంద్రుల్లో ఉన్నావు,
ఆ డౌట్ వచ్చాడు మరి ఎప్పుడన్నా మీ ఆవిడ చెప్పేవన్నీ అని అడిగాను. ఇప్పుడు ఇలా అవుతున్నాయి నీకు, ఎలా అవుతున్నాయిరా? తర్వాత సుధాకర్ వచ్చాడు, ఎప్పుడన్నా మీ ఆవిడకి చెప్పావు ఇలాగా? అడుగుతున్నా, చెప్తాను ఆగండి వాళ్ళ ఇద్దరికన్నా నేను. ఎంత కవిత్వాలు ఎక్కడి నుంచో తెస్తున్నారు, ఎప్పుడన్నా వాళ్ళకి చెప్పారా? నేను అడుగుతున్నాను ఎటకరంగా సీరియస్గా, నీ భార్యను పొగుడు, నీ భార్యను పొగుడు. ఎందుకంటే మనం ప్రపంచంలో పొగిడితే పొగడదగ్గ వ్యక్తులు మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను నమ్మొచ్చిన భార్య. నేను తన్న పొగడపోతే ఇంకెవరిని పొగడ. బుజ్జి అంటావో, బజ్జీ అంటావో, బంగాళదుంప అంటావో, నువ్వేమంటావు అనబ్బా, నీ భార్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నా, సీరియస్గా చెప్తాను, మీ ఎటకారం తీసుకుంటున్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను. నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి, తెలుసా? అలా ఉండండి రా అనుకుంటాడు దేవుడు. అలాగే ఉండండి ఇప్పుడు. నీ భార్యను నువ్వు ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందపడతాడు. పొగుడు, తన్న పొగడపోతే ఇంకెవరిని పొగుడుతావు? కానీ తను పొగుడుతాడా? నువ్వు వచ్చాక మా కొంప ఎలా తయారైందంట. నువ్వు వచ్చాకే, అంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళు, వచ్చావు తగలడ్డావు, ఎట్టావు భూతంలాగా కొంపలో అడుగు. ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు, ఏమంటున్నావో చూస్తాడు. అందుకేనండి ఈ వాక్యపు భయం ఉంటే, ఇది మీకు అర్థమైతే, నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తనను గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది అది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి, ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మిచ్చాడు నీకు. నీ లైఫ్లో ఎవరైనా విలువైన వ్యక్తులు, నీ లైఫ్లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్, నీ లైఫ్లో అందమైన సొగసైన సౌందర్యం కలిగింది ఎవరైనా ఉన్నారంటే నీ భార్యే, నీ భార్యే, నీ భార్యే అంతే.